తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మిగతా 9 మంది పరిస్థితి ఎలా ఉంది, పిల్లల పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఇప్పుడు ఆ 9 మంది పరిస్థితి ఎలా ఉంది, దాంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి కూడా ఎలా ఉంది? కళ్యాణ్, ఈ ఘటనపై అయితే ఇప్పటికే విచారణ అయితే వేగవంతం చేశారు. అలాగే ఇప్పుడు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి మృతులు అయితే 5కు చేరినప్పటికీ వీళ్ళు ఇప్పటికే అనారోగ్యం పాలేవి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే 9 మంది ఉన్నారు. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రస్తుతం వాళ్ళైతే ఆ పరీక్షలు ఇప్పుడైతే వాళ్ళకైతే కూడా ట్రీట్మెంట్ అయితే అందుతుంది. మరొక చిన్నారులు కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మరొక హాస్పిటల్లో కూడా వాళ్ళైతే ఇప్పుడైతే వైద్యం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రాంతాన్ని కిమ్స్ లో ఇప్పుడైతే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఇప్పుడే పరామర్శించారు. వాళ్ళకి సంబంధించిన వైద్య సౌకర్యం అన్ని కూడా దగ్గరుండి చేయాలంటూ కూడా ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి ఆ పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం రాజమండ్రి ఏదైతే కిమ్స్ హాస్పిటల్ వద్దే మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఇక్కడే నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. కన్నీరుగా విలిపిస్తున్నారు. తమ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళు ఇంకా కోలుకోలేకపోవడంతోనే వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 1, 2, 3 కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నారు, బాధితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇందులో మీకు ఎవరెవరు ఉన్నారని లాభం? ఇందులో మా మదర్, మా ఫాదర్, అదే విధంగా మా పెద్దనాన్నగారు, మా పిన్ని గారు, మొత్తం 4 ఫ్యామిలీ రిలేటెడ్ మా వాళ్ళనండి. యాక్చువల్గా ఇదేంటంటే శివరాత్రి మన్నాడు కన్జ్యూమ్ చేసిన పాలు తాగిన మన్నాడు నుంచి యూరిన్ షట్ డౌన్ అయింది. 1 by 1 షట్ డౌన్ అవుతే 4 ఒకటొకటిని తీసుకెళ్ళి అప్పటికే కిడ్నీ ఎఫెక్ట్ అయింది. ఇది డయాలసిస్ చేస్తే కానీ సెట్ అవుతా అన్నారు. కానీ డయాలసిస్ చేసి 3 డయాలసిస్ జరగగానే వేరే రవిచైతన్య హాస్పిటల్ నుంచి మళ్ళీ ఏదో అనుకుని మళ్ళీ అదేనో ట్రీట్మెంట్ ఇక్కడ షిఫ్ట్ చేసాం. ఇక్కడ కూడా 4 డయాలసిస్ అయినా ఒక చుక్క యూరిన్ అవుట్పుట్ రాలేదు. రాకపోతే ఏదో మా బావగారు కామినేని ప్రొఫెసర్ అండి, ఆయన ఏంటంటే ఏదో సస్పెక్ట్ చేసి మనం మీ ఫ్యామిలీ మీద థ్రెటనింగ్ జరిగినట్టుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకుని కేసు పెట్టుకోండి అని అన్నారు. సరే మేము ఎమ్మెల్సీ కట్టించాం. అయితే తీరా చూస్తే ఒకసారి క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చుంటే మా నైబర్స్ 4-5 వచ్చి మా మదర్ని మా ఫాదర్ని జాయిన్ చేసామని కానీ సమ్ డౌట్ అరైజ్ అయ్యి మా బావగారికి ఇంటిమేట్ చేయగానే ఒకసారి ఆ హిస్టరీ రాసుకోమన్నారు. హిస్టరీ రాసుకుంటే 1 by 1 మీకు ఎప్పుడు ఆగిందని అందరికి కూడా మండే ఆగిందని చెప్పి ఇంటిమేట్ చేశారు. అంటే నీకు పాలు ఎవరు పోస్తారని మా బావగారు అడిగితే 4 అంటే వాళ్ళని కూడా అడగమంటే అందరి హిస్టరీ కూడా వాడే గణేష్ అన్న వెంటనే అందరూ పాలు వేసాడు. ఆ పాలు తాగిన మన్నాడు నుంచి అందరికి యూరిన్ బంద్ అయిపోయింది. ఎట్ ఏ టైం కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయి అందరికి కూడా ఛాన్స్ తీసుకోవట్లేదు. అదేంటంటే ఇప్పటికి వారమైనా ఒక చుక్క అవుట్పుట్ రావట్లేదు. ఇన్ని డయాలసిస్లు అయినా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దయించి ఇంకా వెంటర్ దగ్గర ఎవరైనా పాలు తీసుకోమంటే వెంటనే టెస్టులు చేయించుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, మీకు ఏమవుతారు, ఎంతమంది ఒకే కుటుంబంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకే కుటుంబం అంటే మా మదరు వెంకటలక్ష్మి గారు, మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు, మా పిన్ని రఘుపతి సూర్యకుమారి గారు అండి. అదే విధంగా మా పెద్దనాన్నగారు గంటా సూర్యారావు గారు అండి. 4 ఎఫెక్ట్ అయ్యారండి. అందులో 3 సిచ్యువేషన్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఒక ఆయన కొద్దిగా స్టేబుల్ గా ఉన్నారు, మా ఫాదర్ ఒకరు స్టేబుల్ గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెంటిలేటర్ మీద పోరాడుతున్నారండి. ఏమంటున్నారు మరి వైద్యులు అందరూ కూడా పరీక్షించారు, ఏమంటున్నారు? ఇప్పుడు కొంతమంది నాయకులు కూడా వచ్చారు, మీకు ఏం చెప్తున్నారు భరోసా? వైద్యులు అంటే వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలు నిర్వహిస్తున్నారండి. కానీ వాళ్ళు బాడీ హెవీ టాక్సిక్ వల్ల అవి ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. మేము దాని గురించి ట్రై చేస్తున్నాం. ఇవాళ నుంచి రిపీటెడ్ డయాలసిస్ కూడా స్టార్ట్ చేస్తాం అన్నారు. ఏమైనా రిపీటెడ్ డయాలసిస్ వల్ల ఏమైనా యాక్టివ్ అవుతుందేమో అని మేము ఆశిస్తున్నాం అండి. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ యొక్క హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా వాళ్ళంతా రికవరీ అవ్వకపోవడంతోనే వాళ్ళంతా కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకే సంబంధించిన వారు అదే శివరాత్రి తర్వాత ఈ యొక్క ఇబ్బందులు అయితే తలెత్తిన నేపథ్యంలోనూ ఒక్కొక్కరుగా ఈ యొక్క బాధితులు వస్తున్నారు. అంతేకాకుండా ఆ మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలోనూ మొత్తం అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంకా హాస్పిటల్ వద్దే కొంతమంది ఇంకా ఈ యొక్క ప్రాంగణంలోనే మనం చూస్తున్నాం బాధితులతో పాటు. అలాగే ఇప్పటికే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ఇప్పుడే ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. మొత్తం అందరితో బాధితులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఇంకా వాళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు 15 మంది ఇక్కడికి వచ్చి చేరారండి కిమ్స్ లో. వారిలో 4 మరణించారు, 11 మంది ఐసీయూలో ఉన్నారు. హాస్పిటల్ యాజమాన్యం వారు సహకరిస్తూ వారికి డయాలసిస్ కావచ్చు, వెంటిలేటర్ సపోర్ట్ కావచ్చు, అన్ని కూడా వారు ఇస్తున్నారు. ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా వెంటనే స్పందించి వెళ్ళి శాంపిల్ సేకరించడం
డిఎంఎండ్హెచ్ఓ గారు, కలెక్టర్ గారు వీరందరూ కూడా శాంపిల్ సేకరించడం, వాటిని టెస్టింగ్ కి పంపించడం. 106 ఇళ్లలో 293 శాంపిల్స్ తీసుకుంటే 240 శాంపిల్స్ కి రిపోర్ట్ వచ్చింది. పర్వాలేదని చెప్తున్నారు. మిగతావి రావాలి, అది కూడా త్వరలో వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వారికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో, ఎందుకంటే డయాలిసిస్, వెంటిలేటర్ అంటే చాలా ఖర్చుతో కూడింది కనుక అది ఆ కుటుంబాల మీద భారం పడకుండా వాటికి అయ్యేటువంటి ఖర్చు మేమే భరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. కనుక ముఖ్యమంత్రి గారికి, సత్యకుమార్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, అదే విధంగా లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఈ రకంగా జరగవలసింది కాదు. అనుకోకుండా అతను కూడా కావాలని ఆ పాలు ఏదైతే చిల్లింగ్ బాక్స్ లో పెట్టుకుంటూ ఉంటాడో దానిలో కెమికల్ లీక్ అయ్యి, మిథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ అది లీక్ అయ్యి పాలల్లో కలిసినటువంటి సందర్భంలో మీరు చూసినట్లయితే 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదే విధంగా 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బిడ్డలకి ఇది బాగా ఎఫెక్ట్ అయింది. అందులో కూడా చాలా మంది పేషెంట్స్ ని నేను వెళ్ళి కనుక్కున్నప్పుడు వారికి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఆల్రెడీ ఉంది. సాధారణంగా 60 సంవత్సరాలు పైన పడిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉంటాము. దాంతో డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా కలిసేటప్పటికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అన్ని విధాలా కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. సో వి హోప్ ఎవ్రీథింగ్ విల్ గెట్ ఓకే. వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సాయం అందించేందుకు కూడా నేను చెప్పాను కదండి, వారికి అయ్యేటువంటి వైద్య సహాయం ఏదైతే ఉందో వారికి చాలా ఖర్చుతో కూడింది ఇది, డయాలసిస్ కానీ, వెంటిలేటర్ కానీ. కనుక ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా మేమే భరిస్తాము, ఎవరి మీద భారం వేయొద్దని చెప్పారు. రెయిన్బో హాస్పిటల్లో 9 లక్షలు అయితే ఒక తండ్రి 3 లక్షలు కట్టేసి ఉన్నాడు. కానీ అది కూడా హాస్పిటల్ యాజమాన్యం తిప్పి ఇచ్చేసారు వీళ్ళకి, మేము తీసుకోమని చెప్పి. కనుక ఇది అన్ని విధాలా కూడా వర్క్ సర్వీస్. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే వైద్యం పొందుతున్న వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి ఆదుకునేందుకు, వాళ్ళకి అవుతున్నటువంటి వైద్య ఖర్చులన్నీ కూడా పూర్తిగా భరించేందుకు కూడా అదే ప్రభుత్వమే సిద్ధంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారందరినీ కూడా దగ్గర నుండి ఇప్పుడైతే పరామర్శించారు. వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అన్ని కూడా చూడాలంటూ కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికీ మనం చూస్తాం, ప్రధానంగా ఇప్పుడు ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు అలాగే చిన్నపిల్లలు కూడా ఉండడంతోనే చాలా ఇక్కడ బాధాకర విషయం కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇందులో చనిపోయిన వారు ఇప్పటికే మెరుగైన ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు చూసుకుంటే అనంతలక్ష్మి 67 సంవత్సరాలు, అలాగే వెంకటలక్ష్మితో పాటు వెంకటేశ్వరరావు, అలాగే సూర్యారావు, సూర్యకుమారి, అలాగే కె సత్యనారాయణ, మొత్తం వీరలక్ష్మితో పాటు అరణ్య 5 నెలల బాబు కూడా ఉన్నారు. అలాగే జయకీర్తిరాజు కూడా ఉన్నారు. ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఉన్న హెల్త్ సిబ్బంది కూడా వచ్చారు. ఇక్కడ ఇంకా ఉన్నారు, ఇంకా బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎవరు ఉన్నారు మీ బాధితులు? మా ఆడపడుచు గారండి, ముంతాజ్ బేగం. ఏమైనా హార్ట్ టాబ్లెట్ ఉంది, ఐసీయూలో ఉన్నారు. ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. అలాగే పాలు సంబంధించిన కల్తీ నేపథ్యంలోనే ఇప్పుడు దీనిపై పక్కన గణేష్ అనే పాల వ్యాపారిని కూడా పోలీసులు అయితే మొన్ననే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్నప్పటికీ అతనికి రాత్రి కూడా కడుపు నొప్పిగా ఉందని, ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలోనే అతన్ని హుటాహుటిన మళ్ళీ ఇదే కిమ్స్ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అతను అయితే విచారిస్తున్నారు. ఏదైతే ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్ ఏదైతే చిల్లులో మనకి ఎక్కువగా కూలింగ్ ప్రాసెస్ లో ఉపయోగించినటువంటి ఈ కెమికల్ లీక్ అవ్వడం వల్లే ఇది జరిగిందన్నట్టుగా ప్రస్తుతం ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఇంకా రిపోర్ట్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్స్ లో మరి ఎటువంటి వివరాలను కూడా తెలియాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనపడుతుంది. ఇప్పటికే ఈ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా వాళ్ళైతే చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఇక్కడ బొడ్డి ఇక్కడ వెంకటరామ చౌదరి గారు అంటే ఒక పేషెంట్స్ కొంచెం ఇంకా ఇబ్బందికరంగా ఉంది. యూరిన్ అవుట్పుట్ కూడా సరిగ్గా రావట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే రీనల్ ఫెయిలియర్ కాబట్టి ఆ రూట్ కాజ్ అయితే కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న గణేష్ అనే వ్యాపారి దగ్గర ఉన్నటువంటి ఫ్రీజర్ లో ఎథిలిన్ గ్లైకాల్ అనేది లీక్ అయ్యి ఆ పాలలో కలిసింది అనేది నిర్ధారణ అవుతుంది. అదే 2 రోజులు అలా లీక్ అయిన తర్వాత 3వ రోజు ఆయన మళ్ళీ బాగు చేయించుకున్నాడు దాన్ని. అప్పటి నుంచి మళ్ళీ పెద్దగా ఏం జరగలేదు. కాబట్టి ఆ 2 రోజుల్లో ఈ లీక్ అయింది అనేది నిర్ధారించారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉందని చెప్పుకొస్తారు. అంటే ఒక 48 గంటల వరకు చెప్పలేమన్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. అంటే 3 ఇంకా డయాలిసిస్ మీద ఉన్నారు, 2
వెంటిలేటర్ మీద ఉన్నారు, పిల్లలు కూడా 2 వెంటిలేటర్ మీద ఉన్నారు, సిఆర్ఆర్టీ మీద ఒక బాబు ఉన్నాడు. సో కొంచెం డేంజర్ గానే ఉంది, నాట్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. పాల వ్యాపారిని కూడా రాత్రి ఒకటౌట్ ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన కారణం ఏంటంటే ఆయన కూడా అదే పాలు తాగాడండి. సో ఆయన కూడా ఆ పాలు తాగి ఆయనకి హై క్రియాటినిన్ లెవెల్ ఇవన్నీ కిడ్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఆయనకి కూడా. సో ఆయన్ని కూడా తీసుకురావడం జరిగింది. మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసి కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన రిపోర్ట్లు ఇంకా ఇప్పుడులోగా వచ్చే అవకాశం ఉందంటారు? పూర్తిగా మన నిర్ధారణ 293 శాంపిల్స్ తీసుకుని వారందరికి, అంటే ఎవరైతే పాలు తాగారో వారందరికీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. 241 రిపోర్ట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా అబ్నార్మాలిటీస్ అయ్యాయి. పరిస్థితి ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి గారు కూడా ఎప్పుడైతే రావడం జరిగింది. అలాగే ఏదైతే ఈ యొక్క పాల వ్యాపారి గణేష్ కూడా అదుపులో తీసుకున్నారో ఆ గణేష్ కూడా ఉట్టాగొట్టిన రాత్రిని అతనికి కూడా కడుపు నొప్పితో కూడా బాధపడుతుందని చెప్పిన నేపథ్యంలో అతను కూడా ఇదే హాస్పిటల్ అయితే ఇప్పుడు అయితే అడ్మిట్ చేసి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఫ్రిడ్జ్ ఏదైతే కూలింగ్ విభాగంలో ఉన్నటువంటి ఏదైతే రసాయనం ఉందో అదైతే అది లీక్ అవడం వల్ల ఈ మొదటగా ఈ ప్రమాదం ప్రస్తుతం పాలలో కలిసిన నేపథ్యంలోనే ఇది సంఘటన జరిగినట్టుగా కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. 291 మందికి ఆ టెస్టులు అయితే చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఈ రోజు పూర్తిగా రావాల్సి ఉంది. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఎవరికైనా ఇటువంటి సింటమ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ టెస్టులు చేయించుకోవాలంటూ కూడా వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఇక్కడ స్థానిక సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాధితుల కుటుంబ సభ్యులు పక్కన ఇప్పటికే 5 వరకు కూడా అందరూ కూడా చనిపోయిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే కాకినాడ ఆసుపత్రిలో 3 ప్రాణాలు కోల్పోగా వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఏదైతే పోస్ట్ మార్టం అనంతరం కూడా రాజమండ్రి తరలించే ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నానికి అయితే మొత్తం అందరూ కూడా వస్తారు. అదే మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజమండ్రిలోనే వాళ్ళు కాలం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై కల్తీ పాలు వ్యవహారంపై అప్పటికే వాళ్ళకి చనిపోయిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా అందించారు. అంతేకాకుండా వీళ్ళకి ఎవరైతే ఇప్పుడైతే వైద్యం చికిత్స పొందుతున్నారో వాళ్ళకి అవసరమైనటువంటి పూర్తి వైద్యం ప్రభుత్వమే భరించే విధంగా కూడా అన్ని విధాలు కూడా చేస్తామని ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. చెప్పాలి. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద ఇటు ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్, కూలింగ్ ఛాంబర్లో ఉన్న ఒక కెమికల్ ఆ పాలలో కలవడం ద్వారా ఆ 2 రోజులు ఎప్పుడైతే ఆ కూలింగ్ ఛాంబర్స్